మక్కల కొనుగోలు కేంద్రం నత్తనడకన నడుస్తున్నదని, వారం రోజులుగా మ్యాచర్ చూడటం లేదని, పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందని, ఎకరాన 18 క్వింటాలే జోకడం వల్ల 25 నుండి 30 క్వింటాళ్లు పండించిన రైతులకు సమాధానం ఎవరిస్తారో చెప్పాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు మొక్కుబడి సర్వేలు చేసి రైతులకు గోస తెస్తున్నారని, కనీస వసతులు లేకుండా కేంద్రాలు నడుపుతున్నారని, మండలానికి ఒక కేంద్రం ఎలా సరిపోతుందని, మరో ఉప కేంద్రం కేటాయిస్తే బాగుంటుందని మొక్కజొన్న రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమంటే నామాత్ర కొనుగోలు ప్రారంభించి బస్సు సరిగ్గా లేవు. ఇక్కడ ఎకరానికి 18 క్వింటాలు 20 క్వింటాలు కనీసంగా కొనుగోలు చేయాలి. ఇక్కడ హమాలి సమస్య ఉంది, మోటి సమస్య. ఇక కొనుగోలు నామాత్రం మ్యాచర్ అనేది 3-4 రోజులు నుంచి మ్యాచర్ చూస్తలేరు ఖచ్చితంగా. ఇక రైతులు ఏమో 3-4 రోజు చుట్టుపక్కల 20 గ్రామాల వాళ్ళు ప్రజలకు వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి వసతి లేవు, తాగడానికి నీళ్ళు కూడా లేవు, వసతి లేవు. ప్రభుత్వం ఏం చేయలేదు. ఒక హమాలి వ్యవస్థ లేదు. చూస్తే కొనుగోలు చేసే వ్యక్తి కూడా ఇక్కడ సరిగా సిబ్బంది లేరు. రైతులకు బాగా ఇబ్బందులు ఉన్నారు. అన్నం పొద్దున వచ్చి అన్నం తినొచ్చి అంటే రాత్రి అక్కడ ఇక్కడ పడిగా వస్తున్నారు. ఏ వసతి కరెక్ట్ లేదు రైతులకు. రైతు మ్యాచ్ రూమ్ చెప్తే 3 రోజుల నుంచి ఇక్కడ రైతులు మహిళా రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ పడిగా వస్తారు. అయినా ఇంత స్పందన లేదు యాజమాన్యం. ఇక్కడ మేము తెచ్చి 15 రోజులు మక్కలు తీసుకొచ్చి 15 రోజులు ఇక్కడ ఏ వసతి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం రైతుల డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా 20 క్వింటాలు కొనుగోలు చేయాలి ఒక ఎకరానికి. ఏవో గారిని విన్నపించుకుంటే ఆమె నా మాత్రంగా మాట్లాడి వేసిపోతారు. రైతులు పట్టించుకోకుండా పోతుంది. మా రైతుల డిమాండ్ అనేది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వసతులు చేయాలి. పిల్ల ఇక ఖచ్చితంగా కొనుగోలు అనేది ఖచ్చితంగా కావాలి. మాకు ఏమని అడిగినాం. ఇక్కడ కనీసం ఒక 100 మంది హమాలి కావాలా. ఇక్కడ ఒక మన మండలం మొత్తం 1,20,000 క్వింటాలు వస్తాయి. ఒక సెంటర్ ఇచ్చారు ప్రభుత్వం. కనీసం ఒక 3 సెంటర్లు ఉన్నారు మండలానికి. ఇప్పుడు ఇక్కడ వసతి లేదు, ఇక్కడ సరైన జాగా లేదు. పోయి చెట్లలో పోయి గుట్టల్లో పోయి పోసుకుంటారు. వర్షంకు తడిస్తే ఎవరు బాధ్యులు? మండలం మొత్తం ఒకటే సెంటర్ ఇచ్చారు. ఈ తడిస్తే ఎవరు బాధ్యులు అవుతారు చెప్పు రైతులకు? ఎవరు ఆమె ఇచ్చిన లేరు అధికారులు. మొన్నటి వర్షానికి చాలా ఖరాబ్ అయినాయి మొక్కలని. తడిస్తే దాన్ని కొనుగోలు ఎవరు అధికారి వస్తలేడు, ప్రజాప్రతినిధులు ఎవరు ముందుకు వస్తలేరు. మా ఇప్పటికైనా మా విన్నపం ఏంటంటే అధికారులు వచ్చి మాకు మాట ఇవ్వాలి. బైఠాయింపు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నరసయ్యతో కలిసి రైతులతో చర్చించి తగిన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ధర్నాకు ముందు సమయంలో స్థానిక ఏఓ ఆఫీసర్ మ్యాచర్ విషయంలో రైతులు ఆందోళన పడవద్దని, సరైన సమయంలో అందరికీ మ్యాచర్ చేయిస్తామని హామీ ఇచ్చినట్లయితే ఈ రాద్ధాంతం జరిగేది కాదని కొందరు రైతులు అభిప్రాయపడ్డారు. క్వింటల్ల 10,850 బస్తాలు ఇవాళ జోకడం జరిగింది. ఏదైతే 26 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 4th వరకు 14 లారీలు పంపడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఏదో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఇలా జరిగినాయని చెప్పడం జరుగుతుంది. రైతులు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది, ప్లస్ మ్యాచర్ది ఒకటి ఏదైతే ఉందో మ్యాచర్ రాకపోవట్లా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉందని రైతులు కూడా మాతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎకరానికి 18 క్వింటాళ్ళు కొంటారు, దాన్ని పెంచాలి అని చెప్తే ఇప్పుడే నాకు అధికారులు ఫోన్ చేయడం జరిగింది. ఎకరానికి 24 క్వింటాలు జోక్తామని అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా కొంచెం మనకి, ఎందుకంటే వరుణుడు సహకరిస్తలేడు. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం పడతలేదో మనకు తెలిసే పరిస్థితులు లేకుండా పోయింది. కాబట్టి కొంచెం మనం నేర్పుకుంటా కొంచెం చేసుకుంటా పోవాలి. ఒకవేళ నేను మార్క్ఫెడ్ మనకి ఇంకొక అదనపు సెంటర్ కావాలంటే నేను మార్క్ఫెడ్ వాళ్ళతో మాట్లాడి, వీలైతే ఇంకోటి మీరు ఎక్కడ మక్కలు ఎక్కువ పండినాయో వీలైతే అక్కడనే ఇంకొకటి కూడా స్టార్ట్ చేయించే ఏర్పాట్లు నా ప్రయత్నంగా నేను చేస్తానని మీ రైతులందరికీ లేదు.